తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఇది సుమతి శతకం చెప్పిన మాట. మన ఎన్నికల కమిషన్ చివరకు సుప్రీంకోర్టులో కూడా తప్పించుకునే ప్రయత్నం చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఒక ప్రశ్న వేసింది. మీరు తొలగించిన ఓటర్ల వివరాలు, చనిపోయిన వారి వివరాలు, వలసపోయిన వారి వివరాలు, మరో నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ అయినట్టు వాళ్ళ వివరాలు, ఈ వివరాలన్నీ బహిరంగపరచడానికి మీకు అభ్యంతరం ఏమిటి అని అడిగింది సుప్రీంకోర్టు. అభ్యంతరం లేదు, బహిరంగపరుస్తామని చెప్పట్ల ఎన్నికల కమిషన్. రాజకీయ పార్టీలకు ఇచ్చామండి అని సమాధానం చెప్తోంది. ఇది ఎంత ముద్దుగా ఉన్నటువంటి మాట. వినసొంపైన మోసం. వినడానికి చాలా సొంపుగా చాలా బాగుంటుంది, కానీ అందులోనే దాగుంటుంది మోసం. ఎందుకు వినసొంపైన మోసం అని అంటున్నాం? ఓటర్ల జాబితాను మెషిన్ రీడింగ్ మోడ్లో ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ సిద్ధంగా లేదు. మిషన్ రీడింగ్ మోడ్లో ఇవ్వడానికి నిరాకరిస్తున్నది ఎన్నికల కమిషన్. దాన్ని పీడిఎఫ్ ఫామ్లో మాత్రమే ఇస్తానంటున్నది. మెషిన్ రీడింగ్ మోడ్లో ఇవ్వడానికి ఏమిటి అభ్యంతరం? కోట్ల ఓటర్ల లిస్టు ముద్రించిన కాగితాలు ఎన్నికల కమిషను రాజకీయ పార్టీలకు పంపిస్తే ఒక్కొక్క ఓటర్ను ఎంతకాలం పరిశీలించాలి? మాన్యువల్గా పరిశీలించడం సాధ్యమవుతుందా? కాదు. కొన్ని వందల మంది కార్యకర్తలు కూర్చొని ఓటర్ల లిస్ట్ అంతా చదివారనుకుందాం. దానివల్ల వాస్తవాలన్నీ బయటికి వస్తాయా? ఒకటి కంటే మించి నియోజకవర్గాల్లో ఓట్లున్న వాళ్ళ పేర్లు బయటికి వస్తాయా? చనిపోయిన వారు అని చెప్పబడుతున్న వారు బతికే ఉన్నారని చెప్పడానికి వెంటనే ఆధారాలు సేకరించడం సాధ్యమవుతుందా? ఎంత సమయం కావాలి దానికి? అదే మెషిన్ రీడింగ్ మోడ్లో ఇస్తే క్షణాల మీద అది ఏ సమాచారం కావాలంటే ఆ సమాచారం ఇస్తుంది. కోట్ల ఓటర్ల లిస్టును పరిశీలించి ఒక పేరు, ఒక ఓటర్ ఐడెంటిటీ కార్డ్ నెంబర్ ఇచ్చి ఇది ఏ నియోజకవర్గాల్లో ఉన్నది అని అంటే నియోజకవర్గాల పేర్లన్నీ ఇస్తుంది. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్గా నమోదై ఉంటే అట్లా ఉంటుంది మెషిన్ రీడింగ్ మోడ్లో ఇస్తే. ఈ సౌకర్యం ఎన్నికల కమిషన్కు మాత్రమే ఉండాలట, రాజకీయ పార్టీలకు ఇవ్వనంటోంది. మరి పారదర్శకంగా ఉంటే, ఏ తొత్తడం లేకపోతే, ఎన్నికల కమిషన్ ఏ తప్పు చేయకపోతే, నరేంద్ర మోడీ గారికో బీజేపీకో బీ టీమ్గా పనిచేసి ఉండకపోతే మెషిన్ రీడింగ్ మోడ్లో ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటి? అందుకని ఇక్కడే అనేక అనుమానాలకు అవకాశం వస్తుంది. చూసాం మనం. చనిపోయారు, వారి ఓటర్ లిస్టులోంచి వారి పేర్లు తొలగించామని చెప్పిన ఎన్నికల కమిషన్ ఇచ్చిన పేర్లు వాళ్ళొచ్చి రాహుల్ గాంధీతో నిలబడి ఛాయ్ తాగారని చెప్పి తేలింది. ఎన్నికల కమిషన్ వాళ్ళు చనిపోయారంటోంది. వాళ్ళొచ్చి రాహుల్ గాంధీతో మేము బతికే ఉన్నామని చెప్పి టీ తాగి వెళ్ళారని చెప్పి వార్త. రాహుల్ గాంధీ అందుకే చమత్కారంగా చెప్తున్నాడు, జీవితంలో మొదటిసారి చనిపోయిన వారితో నేను టీ తాగుతున్నాను అని. దీన్ని సమర్థించే ఉన్నతాధికారులు సిగ్గుతో తలదించుకోవాలి కదా. ఎందుకింత బరి తెగించి తప్పులు చేస్తున్నారు? ఇది సీరియస్గా పరిశీలించాల్సిన విషయం. అంతేకాదు, 35 సంవత్సరాల వయస్సున్న మహిళ 124 ఏండ్ల వయస్సున్నట్టుగా ఎన్నికల కమిషన్ నమోదు చేసింది. ఆమె బహిరంగంగా వచ్చి నన్ను బామ్మను చేశారు, నన్ను అమ్మమ్మను చేశారు అంటోంది. మరి ఇలాంటి వార్తలు చూసిన తర్వాతనైనా ఎన్నికల కమిషన్ తన పొరపాటును అంగీకరించాలి కదా, సరిదిద్దుకుంటానని చెప్పాలి కదా. 143 కోట్ల మంది ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి కదా, విశ్వాసం కల్పించాలి కదా. అయినా ఎన్నికల కమిషన్ స్పందించదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ తప్పులు జరుగుతున్నాయని చెప్పిన వాళ్లను ఆధారాలు ప్రొడ్యూస్ చేయమని అడుగుతుంది. తన దగ్గరే ఓటర్ల లిస్ట్ ఉంది. మరి మెషిన్ రీడింగ్ మోడ్లో ఇచ్చి ఆధారాలు అడిగితే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఒక్క రోజులో మొత్తం సమాచారం అంతా క్రోడీకరించి అందుకు అవసరమైన ఆధారాలన్నీ ఒక వారం రోజుల్లో సేకరించే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేయొచ్చు. కానీ నువ్వు మెషిన్ రీడింగ్ మోడ్లో ఇవ్వవు. నెలల తరబడి ఆ కాగితాలు చదవడానికే సమయం సరిపోదు, వాటికి ఆధారాలు సేకరించాలి. అందుకే ఎన్నికల కమిషన్ ధోరణి మోసపూరితమైంది. అధికార పార్టీకి ఏజెంట్గా వ్యవహరించే ధోరణి తప్ప ఒక స్వతంత్ర వ్యవస్థగా నడిపేటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి అధికారులుగా కనిపించట్లేదు. ఎందువల్ల? మనందరికీ తెలిసిందే. వారిని నియమించింది ఎవరు? మోడీ మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి. వీరిద్దరితో పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఉన్నాడా నియమించినటువంటి కమిటీలో. కానీ మెజారిటీ వాళ్ళిద్దరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఎవరు నచ్చితే, బీజేపీకి ఎవరు నచ్చితే వాళ్ళు ఎన్నికల కమిషనర్లు అయిపోయారు. కాబట్టి
బీజేపీకి రుణం తీర్చుకునే పనిలో ఎన్నికల కమిషన్ ఉన్నదేమో అనే అనుమానాలకు వాళ్లే అవకాశం ఇస్తున్నారు. ఎన్నికల కమిషన్ను నియమించేటువంటి అధికారం కలిగినటువంటి కమిటీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను తొలగించిన రోజే అందరికీ అనుమానం వచ్చింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఎందుకు తొలగించాలి? తొలగించి ఆ స్థానంలో మంత్రివర్గంలో ఎవరో ఒక మంత్రి అనేటువంటి పద్ధతుల్లో ఎందుకు చట్ట సవరణ చేయాల్సి వచ్చింది? అంటే తమకు నచ్చిన వారిని ఎన్నికల కమిషనర్లుగా నియమించుకోవచ్చు, ఇట్లా ఎన్ని తొత్తడాలైనా చేయొచ్చు అని చెప్పేసి అర్థమవుతున్నది కదా. ఇప్పుడు వాదోపవాదాలన్నీ విన్న తర్వాత సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. తొలగించిన ఓటర్ల వివరాలన్నీ కూడా వెబ్సైట్లో పెట్టమని ఆదేశించింది. చనిపోయారని చెబుతున్న వారి లిస్టు, వలసపోయిన వారు లిస్టు, అట్లానే మరో నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ల లిస్టు, ఎందుకు తొలగించారో ఆ పేర్లను కారణాలు స్పష్టం చేస్తూ వెబ్సైట్లో వివరంగా పెట్టమని ఆదేశించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశించినందువల్ల వెబ్సైట్లో పెట్టక తప్పని పరిస్థితి ఎన్నికల కమిషన్కు రావచ్చు. కానీ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. సుప్రీంకోర్టు కూడా పరిశీలించడం అవసరమేమో. వెబ్సైట్లో ఎవరికి వాళ్ళు తమ ఓటు ఉన్నదా లేదా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు ఇది సౌకర్యమే. రాజకీయ పార్టీల మీద ఆధారపడకుండా తామే వెబ్సైట్లో చూసుకుని వెరిఫై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ వెబ్సైట్లో చూడగలిగిన వాళ్ళు ఓటర్లు ఎంతమంది? ఈ తొలగించబడిన ఓటర్లలో అత్యధికులు నిరుపేదలు, గ్రామీణులు. వీరికి వెబ్సైటు నాలెడ్జ్ ఉండదు. అందుకని వీరికి రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు సహాయం చేయవలసిందే. అదో భాగం. కానీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, వ్యక్తులు ఎవరైనా సహాయం చేద్దామనుకున్నా ఆ పర్టికులర్ వ్యక్తి ఓటు ఉన్నదా లేదా అనేది చూడడం వరకే సరిపోతుంది. కానీ మొత్తం ఓటర్ల లిస్టులో తప్పులు ఏ మేరకు జరిగినాయి, ఎంత శాతం జరిగినాయి, ఏ మోతాదులో ఎన్ని రకాల తప్పులు జరిగినాయో విశ్లేషణ చేయడానికి వెబ్సైట్లో చూసినా, ప్రింట్ అయినటువంటి కాగితాలు చూసినా, మాన్యువల్గా చూడటమే. అది కొన్ని రోజుల పాటు కొన్ని వందల మంది కార్యకర్తలు పరిశీలించాల్సి వస్తుంది. అది ఆచరణ సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే కొన్ని కోట్ల ఓటర్లు. అందుకని సమస్యకి ఇది పూర్తి పరిష్కారం కాదు. ఇండివిజువల్ ఓటరుకు తన ఓటు ఉందా లేదా చూసుకోవడానికి మాత్రమే వెబ్సైట్లో పెట్టడం అనేది ఒక అవకాశం కల్పిస్తోంది. కానీ అసలు సమస్య పరిష్కారం కావట్లేదు. అందుకని అత్యున్నత న్యాయస్థానం ఈ విషయం కూడా పరిశీలించి ఉండాల్సిందేమో. ఇప్పటికైనా పరిశీలించడం అవసరం. ఎన్నికల కమిషను తాను చేయదలుచుకున్న తప్పు మాత్రం చేస్తూనే ఉన్నది. వాస్తవాలు బహిరంగపరచడానికి తప్పించుకునే ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నది. సుప్రీంకోర్టు మరొక మంచి నిర్ణయం చేసింది, మరొక ఆదేశం జారీ చేసింది. తాను ఎన్నికల సందర్భంగా ఓటర్ల లిస్టులో చేసిన మార్పులకు సంబంధించి విస్తృతమైన ప్రచారం చేయాలి అని చెప్పింది. మీడియా ద్వారా, పత్రికలు, సోషల్ మీడియా, టీవీ ఛానళ్ళు, అన్ని వైపుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కూడా చెప్పింది. ఇది కూడా ఒక మంచి ప్రచారమే. ఎంత పరిమితమైన ఫలితాలు ఉన్నా అది కూడా ఆహ్వానించదగినటువంటి ఆదేశం. అయితే ఇక్కడ మరొక విషయం మనం గమనంలో పెట్టుకోవాలి. ఇంకొక వార్త, బీహార్లో ప్రాంతీయ పార్టీలదే ప్రధానమైన పట్టు మనందరికీ తెలుసు. అయితే లల్లు నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ, లేదంటే నితీష్ కుమార్ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ. అందుకని బీజేపీ అక్కడ అధికారంలో కొనసాగాలన్నా, బీజేపీ ఆటలు సాగాలన్నా నితీష్ కుమార్తో కలిసి వ్యవహరించకుండా సాధ్యమయ్యే పని కాదు. నితీష్ కుమారు నాయకత్వంలో ఉన్న పార్టీ కీలక పాత్ర పోషించక తప్పదు. అది బీజేపీకి రుచించట్లేదు. తాత్కాలికంగా నితీష్ కుమార్తో చేయి కలిపినప్పటికీ నితీష్ కుమార్ను కూడా పక్కకు తోసేయడానికి అవసరమైన ప్రయత్నాలన్నీ జరుగుతున్నట్టుగా ఇప్పుడు వస్తున్న వార్తలను బట్టి చూస్తే మనకు అర్థమవుతా ఉంది. స్వయంగా లల్లూ ప్రసాద్ పోటీ చేసేటువంటి నియోజకవర్గంలో 15.5% ఓటర్లను తొలగించారు అని వార్త. స్వయంగా నితీష్ కుమార్ పోటీ చేసే నియోజకవర్గంలో కూడా 6% ఓటర్లను తొలగించారని వార్త. చరిత్రలో ఎప్పుడూ జరగంది. అంటే ప్రధాన నాయకులకే ఎసరు పెట్టారా? ప్రధాన నాయకులకి వ్యతిరేకంగానే ఒక పెద్ద కుట్ర సాగుతోందా? ఇప్పుడు అందరికీ అనుమానం. అందుకని బీజేపీని నమ్ముకున్న నితీష్ కుమార్ కూడా ఆలోచించుకోవాలి. నితీష్ కుమార్ చేసిన ఏ తప్పును పట్టుకొని లొంగ తీసుకున్నదో బీజేపీ నాయకత్వం మనకు తెలియదు. కానీ తప్పటడుగులు అనేక సందర్భాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తారు, బీజేపీతో మళ్ళీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ చూసి అసలు నితీష్ కుమార్ను కూడా పక్కన పెట్టేసి పూర్తిగా తన చేతుల్లోకే తెచ్చుకోవాలి ప్రభుత్వాన్ని అని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు చూస్తున్నాం.
ఏ పార్టీ అయినా ఆ ప్రయత్నాలు చేయొచ్చు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. కానీ ఓటర్ల లిస్టులో తొత్తడం చేయడం ద్వారా, ఓటర్ల లిస్టును తారుమారు చేయడం ద్వారా ఆ ప్రయత్నం చేయకూడదు కదా. అప్రజాస్వామిక పద్ధతులు అనుసరించకూడదు కదా. తమ విధానాలను ప్రజల ముందుంచి ప్రజల మద్దతు పొంది ఎవరైనా అధికారంలోకి రావచ్చు. కానీ బీజేపీ చేస్తున్న పని అది కాదు. ఎన్నికల కమిషన్ను తన గుప్పిట్లో పెట్టుకొని తన ఏజెంట్గా ఎన్నికల కమిషన్ను ఉపయోగించుకుంటోంది. స్వతంత్ర వ్యవస్థగా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన వ్యవస్థను తప్పుదారి పట్టిస్తోంది. ఇది ఈరోజు దేశానికి ఒక పెద్ద ప్రమాదంగా తయారవుతున్నది. అందుకని ఇది కేవలం బీహార్కు మాత్రమే సంబంధించిన విషయం కాదు. రేపు ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఆ రాష్ట్రంలో 2 నెలలు, 3 నెలలు, 4 నెలల ముందు ఇలాంటి ప్రక్రియ చేసి ప్రతిపక్షాలకు ఊపిరి పీల్చుకునే అవకాశం లేకుండా చేసి పెద్ద ఎత్తున ఓటర్ల లిస్టు తారుమారు చేసి బీజేపీ తనకు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా తప్పుడు మార్గాలు అనుసరిస్తున్నది అనేది మనం చూస్తున్నాం. అందుకని ఇది కేవలం బీహార్ సమస్య కాదు, ఇది దేశవ్యాప్త సమస్య. బెంగాల్లో ఈ సమస్య వచ్చినప్పుడు దేశమంతా స్పందించవలసినంతగా స్పందించలేదు. యూపీలో కొన్ని నియోజకవర్గాల్లో వచ్చినప్పుడు అంతే, హర్యానాలో కొన్ని నియోజకవర్గాల్లో వచ్చినప్పుడు అంతే, మహారాష్ట్రలో వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ స్పందన వచ్చింది, కానీ ఇంకా రావాల్సినంత రాలేదు. మరి ఇప్పుడు బీహార్ చూస్తున్నాం. ఇట్లా రావాల్సినంత స్పందన ప్రజలు కదలాల్సిన మేరకు కదలకపోతే రానున్న రోజుల్లో దేశంలో రాజ్యాంగం పక్కన పెట్టి, రాజ్యాంగ మూల సూత్రాలను పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రక్రియ సాక్షాత్తు దేశాన్ని పరిపాలించే వాళ్లే చేస్తే ఇక దేశాన్ని ఎవరు రక్షించుకోవాలి? రాజ్యాంగ విలువలను ఎవరు కాపాడుకోవాలి? అది ప్రజలే కాపాడుకోవాలి. అందుకే ప్రజలు కదలాలి, ప్రజలు ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. ఇది దేశవ్యాప్త సమస్యగా అర్థం చేసుకొని దేశమంతా స్పందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది.